మీకోసం భూగోళ శాస్త్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రశ్నలు. ప్రపంచాన్ని సముద్ర మార్గం ద్వారా చుట్టూ వచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? రెండవ ప్రశ్న, భారతదేశానికి సముద్ర మార్గాన్ని వాస్కోడిగామా ఏ సంవత్సరంలో కనుగొన్నాడు? మూడవ ప్రశ్న, పురాతన కాలంలో మట్టి పలకలను పటాలుగా ఉపయోగించిన వారు ఎవరు? నాలుగవ ప్రశ్న, పటాల తయారీలో ప్రక్షేపణం అనే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఐదో ప్రశ్న, పట తయారీదారులను ఏమని పిలుస్తారు? అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పబోయే ముందు మనం ఒక చిన్న కథను విందాం. అనగనగా ఒకప్పుడు మనుషులకు ప్రపంచం ఎంత పెద్దదో, ఎక్కడ ఏముందో అస్సలు తెలిసేది కాదు. ఆ కాలం నుండి నేటి గూగుల్ మ్యాప్స్ వరకు మ్యాప్లు ఎలా మారాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా ఏళ్ల క్రితం సుమేరియన్లు, బాబిలోనియన్లు అనే ప్రజలు ఉండేవారు. వారికి కాగితాలు లేవు. అందుకే వాళ్ళు మట్టి పలకల మీద తమ ఊర్ల గుర్తులు గీసుకునేవారు. అవే ప్రపంచంలో మొదటి మ్యాప్లు. ఆ తరువాత గ్రీకు దేశపు తెలివైన వ్యక్తులు అయినటువంటి అనాక్సిమాండర్, హెకాటియస్లు వచ్చి ప్రపంచం పశ్చిమం నుంచి తూర్పుకు ఎలా ఉంటుందో గీయడం మొదలుపెట్టారు. మ్యాప్లో ఖచ్చితత్వం కోసం అక్షాంశాలు, రేఖాంశాలు అనే గీతల పద్ధతిని కూడా గ్రీకులే కనిపెట్టారు. ఆ రోజుల్లో ప్రయాణాలంటే ప్రాణాలతో చెలగాటమే. కొలంబస్ అనే నావికుడు ఇండియాకు దారి కనుక్కుందామని ఓడెక్కి బయలుదేరాడు. కానీ మ్యాపులు సరిగ్గా లేకపోవడంతో పాపం ఇండియాకు వెళ్లకుండా అమెరికాకు వెళ్ళాడు. ఆ తరువాత వాస్కోడిగామా అనే పట్టుదల గల నావికుడు సముద్రంలో ఎన్నో కష్టాలు పడి చివరికి 1498లో ఇండియాలోని కాలికట్ చేరుకున్నాడు. ఇలా నావికులు సముద్రంలో ఎక్కడికి వెళ్లారు, ఏమేం చూశారు అని చెప్పే విషయాలను బట్టి కార్టోగ్రాఫర్లు కొత్త కొత్త పటాలను తయారు చేసేవారు. కార్టోగ్రాఫర్లు అంటే పటాలను తయారు చేసేవారు. అయితే ఈ ప్రయాణాల మధ్యలో మాజిలాన్ అనే వ్యక్తి ఏకంగా ప్రపంచం మొత్తాన్ని ఒక చుట్టు వచ్చి భూమి గుండ్రంగా ఉంది అని చెప్పి నిరూపించాడు. కాలక్రమేణా టాలమీ వంటి వారు గీసిన చిత్రాలు ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారాయి. ఆ తర్వాత మెర్కేటర్ అనే వ్యక్తి మ్యాప్లను ఇంకాస్త ఖచ్చితంగా గీసే ప్రక్షేపణం అనే పద్ధతిని తెచ్చాడు. దీనివల్ల నావికులకు సముద్రంలో దారి తప్పే అవకాశం తగ్గిపోయింది. ఇప్పుడు మొదట్లో చెప్పుకున్న ప్రశ్నలకు ఆన్సర్ చెప్పుకుందాం. ప్రపంచాన్ని సముద్ర మార్గం ద్వారా చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? సరైన సమాధానం మాజిలాన్. రెండో ప్రశ్న, భారతదేశానికి సముద్ర మార్గాన్ని వాస్కోడిగామా ఏ సంవత్సరంలో కనుగొన్నాడు? సరైన సమాధానం 1498. మూడో ప్రశ్న, పురాతన కాలంలో మట్టి ఫలకలను పటాలుగా ఉపయోగించిన వారు ఎవరు? సరైన సమాధానం సుమేరియన్లు, బాబిలోనియన్లు. నాలుగో ప్రశ్న, పటాల తయారీలో ప్రక్షేపణం అనే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? సరైన సమాధానం గెరార్డస్ మెర్కేటర్. ఐదో ప్రశ్న, పట తయారీదారులను ఏమని పిలుస్తారు? సరైన సమాధానం కార్టోగ్రాఫర్లు. థ్యాంక్ యూ.